చూడు బాగా చూడు. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, దయగల నాయన ప్రభా. మేమంతా హోల్ నైట్ ప్రేయర్ లో పాల్గొంటున్నాం నాయన ప్రభా. ఏసా మీరే తండ్రి ప్రభా, ప్రేయర్ అంతట్లోనూ ఇప్పటి నుంచి ఉదయం 4 వరకు తండ్రి ప్రభా మేము మీ ఆధీనంలో ఉండి తండ్రి ప్రభా మీ సేవలో గడుపులాగున మాకు బలమైన శక్తిని దయచేయండి. ఎలాంటి సైతాన్ గాని మా దరిదాపులో రాకుండా మేము జయం పొంది నా యేసయ్యతో మేము జయం పొందినామని సంతోషంగా ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించుము నాయన. మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరి దీంట్లో మరి ప్రభా యేసే ప్రేయర్ సెల్లో ప్రతి బిడ్డను, పాట పాడే బిడ్డను, ప్రేయర్ చేసే బిడ్డను, వాక్యం చెప్పే బిడ్డను, మరి ప్రభా యేసయ్యా మరి టెస్టిమోనీస్ చెప్పే బిడ్డలను, పాటలు పాడే బిడ్డలను ప్రతి ఒక్కరికి గొంతులు సడలించి తండ్రి ప్రభ నీ నామంని స్మరిస్తూ తండ్రి ప్రభ ముందుకెళ్ళులాగిన సంగీతంతో, నాట్యముతో తండ్రి ప్రభ మేము సంతోషంగా స్తుతించులాగిన మాకు బలం శక్తిని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మాకందరికి నిండా ఆరోగ్యాలు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఎంతమంది తండ్రి 4 వరకు ఉంటారో వారికి అందరికీ తండ్రి ప్రభ మీరు ఎక్కడ చాటున భద్రపరుచుకున్నాము, బలం శక్తిని ఇవ్వండి. మీ వాక్యంని సమృద్ధిగా ఆహారంగా భుజించి తండ్రి మేము మరి ఒకసారి మరి ప్రభ దాన్ని నెమరు వేసుకొని ఇతరులకు చెప్పులాగిన మాకు బలం శక్తిని దయచేయండి నాయన. దాన్ని మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి ఇంకా రానే ఉన్న బిడ్డలను కూడా మరి ప్రభా మరి ప్రేయర్లో అటెండ్ అవ్వటకు సహాయం దయచేయండి, బలం శక్తిని దయచేయండి. ఒక నిర్ణయం తీసుకొని నా యేసుతో ఉంటే ఎంతో సంతోషం, ఆనందం, అన్ని అద్భుత క్రియలు జరుగుతాయని నమ్మకం, విశ్వాసంతో ఉండి ముందుకెళ్ళులాగున అందరికి మంచి ఆరోగ్యాలు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసునామమున పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. 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 సిస్టర్ పాటమ్మా మీరే, మీ తర్వాత మాదేనా? మీరే సిస్టర్. నేను ఇంగ్లీష్ సాంగ్ పాడుతున్నాను, ప్రేసింగ్ సాంగ్. మీ ఇష్టం సిస్టర్, ఏదైనా పాడండి. ప్రైజ్ ది లార్డ్. నాకెప్పుడమ్మా నెక్స్ట్ సిస్టర్ తర్వాత మీరు పాట పాడాలి. స్తోత్రం. సరే పాడుతున్నామా? ఓకే ఆంటీ. To God be the glory, great things He hath done. So loved the world that He gave us His Son, who yielded His life and atonement for sin, and opened the life gate that all may go in. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He hath done. Oh, for redemption, the purchase of blood, to every believer the promise of God. The vilest offender who truly believes, that moment from Jesus a pardon receives. Praise the Lord, praise the Lord, let the earth hear His voice. Praise the Lord, praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give Him the glory, great things He has done. Great things He has taught us, great things He has done, and greater rejoicing through Jesus the Son. But purer and higher and greater will be our wonder
our transport when Jesus we see. Praise the Lord, praise the Lord. Let the earth hear his voice. Praise the Lord, praise the Lord. Let the people rejoice. Oh, come to the Father through Jesus the Son and give him the glory, great things he has done. And give him the glory, great he has done. Praise the Lord, hallelujah. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. జయమ్మ ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ, మెర్సి ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ మా అందరికి. ప్రేమలతక్క, కరుణక్క, ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముని, ప్రైజ్ లార్డ్. మెర్సి ఆంటీ, మీరు బైబిల్ రీడింగ్ ఏదో చెప్తే ఉజ్వల ఆంటీ తీసి పెట్టుకుంటారు. సునీతమ్మా ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. మెర్సి ఆంటీ, రెఫరెన్సెస్ కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయమ్మా. ఓకే, మామూలు మెయిన్ పార్ట్ ఏదో చెప్తే ఆంటీ చదువుతారు. ఉజ్వల ఆంటీ స్టార్టింగ్ పార్ట్ అవునా? చెప్పాలి. చిన్నవి ఒక్కొక్క సెంటెన్సే నేను చెప్తాలేమ్మా, ఎక్కువ లేదులేమ్మా, సర్లే ఆంటీ. ఓకే, జయమ్మ ఆంటీ, పెద్ద ప్యాసేజ్ ఏం లేదు. సర్లేండి ఆంటీ. జయమ్మ ఆంటీ, అర్థమైందండి. పాఠం అమ్మా ఒక చిన్న రిక్వెస్ట్ నాన్న, చెప్పండి. ఒక చిన్న ప్రేయర్ చేసి పాడతామా? ఓకే ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధురా దేవా తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఈ విధంగా నీ పరిశుద్ధ నామమును కొన్ని వాటకు స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ మెండైన దీవెనలు ప్రేమలు పొందుటకు మాకు ఇచ్చిన అవకాశం మీకు వందనాలు తండ్రి. సునీత మనం దీవించండి, ఎందుకంటే ఇంత గొప్ప హోల్ నైట్ ప్రేయర్ చేయడం నాయన బిడ్డలకు ఇంత అవకాశం, మనసును అటువంటి ఉద్దేశంను కల్పించినందుకు మీకు వేలాది స్తోత్రములు. నేను వృద్ధురాలని అంతవరకు ఉండలేను, అందుకు ఒక చిన్న పాట పాడాలనుకున్నా. అవకాశం ఇచ్చినారు సునీతమ్మ. బిడ్డలు ఎవరెవరు పాల్పడుతున్నారో వారందరినీ దీవించండి, కనికరించండి, బలపరచండి. ఆత్మీయంగా మీరు బిడ్డలందరినీ ఉత్తేజపరచండి తండ్రి. ఈ యొక్క మిడ్ హోల్ నైట్ ప్రేయర్లో ప్రతి ఒక్క బిడ్డ మీ పరిశుద్ధమైన శక్తిని తాకిడి, మీ యొక్క ఆత్మను తాకిడి పొందినట్లు మీ కృప చూపించమని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి పంపమని మా ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. ఆమేన్. మీకు పంపించండి. పాట పాడమంటమ్మా ఒక్క నిమిషం. సునీతమ్మా. పాడండి ఆంటీ. ఆంటీ వీలైతే ఆ వీడియో ఆన్ చేసుకోండి ఆంటీ. ఏమో లేదమ్మా, నేనేం చేసుకోలేదు. పాడండి అయితే. అక్క మీరు నేను ఎటమైంది పాట? ఓకే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవు నీవే. గొప్ప దేవుడవు నీవే,
స్తుతులకు పాత్రుడవీవి తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో మహోన్నతుడా వగు దేవా ప్రభావము కలవాడా మహోన్నతుడా వగు దేవా ప్రభావము కలవాడా మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పొగడెదను అతి సుందరుడ వనియు ముదమార పాడెదను నేను అతి సుందరుడ వనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో సంతోషించు నెల్లప్పుడు నీ కష్ట దుఃఖ బాధలలో సంతోషించు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మది నీచువాడా నా రక్షకుడా యేసువా ఎంతో నెమ్మది నీచువాడా నా రక్షకుడా యేసు ప్రార్థింతు ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు
కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కీర్తి క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకు నాశ్రయించి నేధన్యుడనైతిని. థ్యాంక్ యూ అమ్మా, అందరికి ప్రైతురాడు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఉజ్వల ఆంటీ, మీరు ఆ, ఏదైనా సునీత. మీకు నచ్చిన కీర్తన చదువు. వీడియో ఆన్ చేసుకోండి. నాకు వీడియో రాదమ్మా, ఏమో పిల్లలు పండుకున్నారు. పర్వాలేదు, నా పర్వాలేదు. పాట రికార్డ్ కాకపోయా కదా. అయింది, పాట రికార్డ్ అయింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఉజ్వల ఆంటీ చదువుతున్నారు. వన్ సెకండ్. అమ్మా ఒక రెఫరెన్స్ చెప్పమంటావా సునీత? అదే ఒకటే కదా ఆంటీ, ఉండిలేండి, ఒక కీర్తన చదివేస్తారు ఒకటిసారి. అంటే చిన్న చిన్నవి ఉన్నాయి. మధ్యలో రెఫరెన్స్ చదువుతారులేండి ఎవరొకరు. ఆంటీ ఒకటి చదవండి. సరే సరే. థ్యాంక్ యూ. అందరము స్తుతించుకోదగినటువంటి కీర్తన 150 కీర్తన అనుకుంటాను. ఎందుకంటే అందులో దేవుని ఆలయం, మరి అది ఆయన సృష్టిని బట్టి, ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనను క్లియర్గా, అందుకని 150 ఒకసారి చదువుకుందామా. యెహోవాను స్తుతించుడి, ఆయన 150వ కీర్తన 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతివాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి.
మనకందరికీ తెలిసినట్లుగా ఈ కీర్తన పాటగా కూడా రచయింపబడింది. ఒక కీర్తనగా కూడా ఇది మనం పాడుకుంటాం. అందుకని చాలా ఇష్టమైన కీర్తన నాకు. అందుకే ఇది చదివినాను. థ్యాంక్ యూ సునీత. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మెర్సీ ఆంటీ, వీలైతే వీడియో ఆన్ చేసుకోండి ఆంటీ. మెర్సీ ఆంటీ, అమ్మ చిన్న ప్రార్థన చేసుకున్నాము. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి మెర్సీ ఆంటీ. వద్దులే అమ్మ, నైటీలో ఉన్నా వద్దులే. మేమంతా కూడా అట్లానే ఉన్నాం లేండి. ఓకే ఆ, సరే, అమ్మా ఇష్టం ఆంటీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రభువా, మా దేవ, మీ పాదములకు వందనములు నాయన, మీ పాదములకు స్తోత్రములు తండ్రి. మరి ప్రభువా, ఈ మే నెలలో జరిగే ఆల్నెట్ ప్రేయర్కు మమ్మల్ని అందరినీ మీరు పిలిచి ప్రభువా, నీ సన్నిధిలో మేమందరము కాలము గడపగలిగే భాగ్యం మాకు ఇచ్చినందులకై మీకు అనేక వేల వందనములు నాయన, స్తోత్రములు తండ్రి. నా ప్రభువా, నా దేవ, మరి మేమందరము ఇక్కడ చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరచుటకు మేము ఉండగా తండ్రి, సైతాన్ ఎటువంటి శోధనలు మాకు పెట్టకుండా తండ్రి, మేమందరము ఈ ప్రేయర్లో పాల్గొన్నట్లుగా అనుగ్రహించండి. మీ వాక్యం మరి మంచి సంగతులను మేము తెలుసుకొని ప్రభువా, దానిని గ్రహించి దానిని అనుసరించినట్లుగా మీ యొక్క కృప, మీ యొక్క ఆదరణ, మీ యొక్క సహకారము మాకు అనుగ్రహించమని ఇక్కడ చేరి ఉన్న ఒక్కొక్క బిడ్డను, వారి యొక్క కుటుంబంలో పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించిన దేవ తండ్రి. మరి ఇప్పుడు మేము కూడి ఉన్న ఈ ప్రార్థనంతటిని ఆది నుంచి అంతము వరకు ప్రభువా, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభు పేరట అడిగి వెళ్ళాం తండ్రి. ఆమేన్. వినపడుతుందమ్మా? క్లియర్గా వినపడుతుంది. సరే అమ్మా, ఇప్పుడు ఈరోజు నేను తీసుకున్న అంశము కొనిపోబడుట లేక ఎత్తబడుట. కొనిపోబడుట లేక ఎత్తబడుట అనే అంశం మీద కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. సరే, మన ప్రభు ఈ లోకంలో జన్మించి 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ గత 100 సంవత్సరాలలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధములు, వ్యాధులు, కరువులు ఎక్కువగా అయిపోయినాయి. రకరకాలైన రోగాలు, రకరకాల తెగుళ్ళు, వాటన్నిటిని మనము అనుభవించి చూసినాం అందరము. ముఖ్యంగా ఇవన్నీ కూడా. తర్వాత సువార్త 21వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 21వ అధ్యాయము. ఎవరన్నా చదువుతారమ్మా? లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21:10-11. మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలను పుట్టించును. నెక్స్ట్ కూడా ఉందా అంటే? అవునమ్మా, నెక్స్ట్. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షాత్మై మీకు సంభవించును. చాలమ్మా, చాలు, ఇంతవరకు చాలు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఇప్పుడు ఇక్కడ జరిగినటువన్నీ మనం చూస్తూనే ఉన్నాం. భూకంపాలు, తెగుళ్ళు, కరువు, తర్వాత మరి క్రిస్టియన్స్ ని హింసించటము. ఎవరైతే దేవుని పేరు మీద ప్రార్థన చేస్తున్నారో, దేవుని పేరు మీద ఎవరైతే
ఇతరులకు సువార్త ప్రకటించుచున్నారో వారిని అందరినీ హింసిస్తూ ఉన్నారు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి దేవుడు మనకు చెప్పిందంతా కూడాను ఇది ముందుగా మీకు జరుగుతుంది, కానీ అప్పుడే అంత్య దినములు అప్పుడే రాదు. కానీ అంత్య దినములలో ఇవన్నీ ముందుగా జరిగి ఉంటాయి. తర్వాత అదే అధ్యాయంలో 28వ వచనం చదువుతా చూడమ్మా. అదే అధ్యాయము 28వ వచనంలో, ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇవి జరగన ఆరంభించినప్పుడు మనం ఏం చేయాలంట? అది ఉన్నిలేమ్మ డోర్. మనము అధైర్యపడకుండా అయ్యో ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ వస్తున్నాయి అని మనం అధైర్యపడకుండా మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. విడుదల అంటే మన సైతాను నుంచి విడుదల, ఈ లోక కష్టముల నుంచి విడుదల, ఇవన్నిటికీ మనకు విడుదల దేవుడు ఇవ్వాలని ఈ విషయమై మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆరంభించినప్పుడు ధైర్యం తెచ్చుకోండి, మీరు తలలు ఎత్తుకొనుడి. మనం ధైర్యంగా దేవునికి ప్రార్థించాలి, మాకు విడుదల కలగజేస్తున్నాం ఈ లోకం నుంచి అని చెప్పేసి. తర్వాత సైతాను శోధన నుంచి, ఈ లోకపు పాపం నుంచి, ఈ లోకపు శాపం నుంచి, ఈ లోకం యొక్క శ్రమ, ఈ లోకం యొక్క దుఃఖము, సైతాను పెట్టు శోధనలు, సైతాను మనకు పెట్టే కష్టములు, వీటన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు అన్నమాట. కాబట్టి మనము ఆ విషయాలు జరిగినప్పుడు మనం అధైర్యపడక ధైర్యం తెచ్చుకొని మన తలలు పైకి ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించామని దేవుడు చెప్తా ఉన్నాడు. మన ప్రభు ఏమైంది, మన యొక్క పాపకై ఆయన ఈ లోకమందు జన్మించి పాప విముక్తికై మరణించాడు. తర్వాత ప్రత్యేకంగా పునరుద్ధానము ఎందుకంటే మనకు నిత్య జీవము ఇవ్వటానికి. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దీనుడుగా గొర్రె పిల్ల రీతిగా వచ్చినాడు. మనం ఒక పాట కూడా పాడతాం కదా, నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట అని. ఫస్ట్ వచ్చినప్పుడు గొర్రె పిల్ల రీతిగా దీనుడు ఒక తొట్టిలో ఆయన పరుండ పెట్టుకొని వచ్చి, కానీ రెండవసారి దేవుడు దగ్గరికి వచ్చేటప్పుడు సింహపు రీతిగా వస్తానంటున్నాడు. కాబట్టి మనము దానికి సిద్ధపడి ఉండాల. యోగు భక్తుడు ఆయనకున్న కష్టములో అప్పుడు ఆయన ఏమి రాస్తున్నాడంటే, మరణము తర్వాత నరులు తిరిగి బ్రతుకుదురా, మరణము తర్వాత నరులు తిరిగి బ్రతుకుదురా అని చెప్పేసి యోగు భక్తుడు చెప్తా ఉన్నాడు. తర్వాత సొలొమోన్ రాజు, దావీదు కుమారుడైన సొలొమోన్ మహారాజు అంత జ్ఞానవంతుడు. ఆయన ఏమంటున్నాడు, మరణించిన తర్వాత నరుని ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవరికి తెలియను అంటున్నాడు. సొలొమోన్ రాజు మరణించిన తర్వాత నరుని ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవరికి తెలియను అంటా ఉన్నాడు. ఎందుకంటే వారికి పాత నిబంధనలో ఉండే వారికి ఏ గురించి లేదు. కానీ మనమైతే ఇప్పుడు ధైర్యంగా గట్టిగా చెప్పగలం ఏమని, మరణం తర్వాత జీవం ఉంది, తర్వాత నరుని ఆత్మ తప్పకుండా పరలోకమునకు ఎక్కిపోతుంది అని మనము రూఢిగా చెప్పగలం, నమ్మకంగా విశ్వాసంగా చెప్పగలము. ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్పినాడంటే, నేను ఏ విధంగా వెళ్తున్నానో మిమ్మల్ని కూడా అక్కడికి అదే విధంగా కొనిపోతాను, అక్కడికి మిమ్మల్ని ఎత్తుకుంటాను నేను మిమ్మల్ని. కాబట్టి మీరు నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండుడి, నేను వచ్చే వరకు మీకు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుతున్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యంగా నమ్మకంగా చెప్పగలం అన్నమాట. ఏమని అంటే, నరుడు మరణించిన తర్వాత క్రీస్తుతో కలిసి
నిత్య జీవములో ఉంటుంది అని మనము గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్పగలం. మనమందరము దేవుని యొక్క కృపచేత మనము అటువంటి ఆధిక్యత పొందుకున్నాము. మనము అటువంటి రక్షణ కలిగి ఉన్నాము. ఇది దేవుడు మనకిచ్చిన వరము. ప్రభు యొక్క రెండవ రాకడ ముందు సంఘము ఎత్తబడుతుంది అని వాక్యము చెప్పబడుతుంది. ఎత్తబడుట లేక కొనిపోబడుట అనే విషయం గురించి ఈరోజు కొన్ని విషయాలు చూద్దామమ్మా. పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరు ఎత్తబడినారు, ఎవరెవరు కొనిపోబడ్డారు, ఎవరన్నా చెప్తారమ్మా? హానోకు హనోకు దేవునితో నడిచి దేవునితో ఏలియా ప్రవక్త. అవును, దేవునితో నడిచి కొనుపోబడ్డాడు. అదే విధంగా ఏలియా ప్రవక్త కూడా అగ్ని రథములు గుర్రములతో ఎలీషా చూచుచుండగా ఆకాశమునకు కొనిపోబడ్డాడు. వీరిద్దరూ పాత నిబంధనలో మనకు కొనిపోబడిన వారు లేక ఎత్తబడిన వారు అని మనకు తెలుస్తుంది. అదే క్రొత్త నిబంధనలో చూస్తే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనమమ్మ. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనము. ఫిలిప్పు ఫిలిప్పును కొని వారు నీళ్లలో నుండి వదిలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడేను. ఇక్కడ మనకందరికీ తెలిసిందే కదమ్మా. ఒక నపుంసకుడు ఆ రథం మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు గ్రంథము చదువుతూ ఉన్నాడు, లేఖనము చదువుతున్న భాగము ఆయన గొర్రెవలే వతుకు తేబడను అని యేసుక్రీస్తు గురించి చదువుతున్నాడు. ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ దొరకకపోయెను అని చెప్తా ఉన్నప్పుడు నపుంసకుడు ఎవరిని గురించి ఇలాగ చెప్తున్నాడు ప్రవక్త అని చెప్పి నపుంసకుడు ఫిలిప్పును అడిగినాడు. ఫిలిప్పు అడిగినప్పుడు ఫిలిప్ ఏం చెప్తాడు? నోరు తెచ్చి ఆ లేఖనం గురించిన యేసు ప్రభు గురించిన సువార్త మొత్తము ప్రకటించినాడు. ఆయనకు ప్రకటించినప్పుడు వారిద్దరూ త్రోవలో వెళ్ళుచుండగా ఒక దగ్గరకు వచ్చేసరికి అక్కడ నీళ్లుంటే ఆ నపుంసకుడు అడుగుతాడు, ఇదిగో నీళ్లున్నాయి, ఇక్కడ నాకు బాప్తిస్మం ఇస్తారా మీరు అని అన్నప్పుడు ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చినాడు. వెంటనే నీళ్ళల్లో నుంచి వెడలి రాగానే ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిందంట. ఎత్తబడినాడు ఫిలిప్పు. ఎత్తబడి మరి ఎప్పుడు కూడా నపుంసకునికి ఆయన కనపడలేదు. చివరికి ఇక్కడ నుంచి ఆయన ఎత్తబడి ఎక్కడ తేలినాడు? అజోతులో ఆయన తేలినాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఫిలిప్పు ఎత్తబడినాడు. తర్వాత కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ కొరింథీలు 12వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. క్రీస్తునందున్న మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశంలోకి కొనుక్కోబడెను. అతడు శరీరముతో కొనుక్కోబడేనో నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడేనో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడేనో శరీరం లేక కొనుక్కోబడనో నేను ఎరగను, అది దేవునికే తెలియదు. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయనకు తెలియకుండానే ఆయన 3వ ఆకాశంనకు కొనిపోబడ్డాడు. ఆయనకే అర్థం కావటంలో శరీరంతో కొనుక్కోబడ్డానో తెలియదు, శరీరం లేక కొనిపోబడ్డాను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆయన పరదేశులోకి కొనుకోబడి వచింప శక్యము కాని మాటలను విన్నాడు. విని ఆ మాటలు మనుషులు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడను, శరీరం లేక కొనుకోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన కూడా ఆయనకు తెలియకుండానే దర్శనం గురించి ప్రత్యక్షత్వం గురించి చెప్తాను అని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని, అంటే ఆయన గురించే అన్నమాట ఇది. అపోస్తలుడైన పౌలు ఆయన గురించే చెప్తున్నాడు, ఈ విధంగా జరిగింది నా జీవితంలో అని. తర్వాత మరి మనకందరికీ తెలిసినట్లుగా యోహాను కూడాను ఆయన పద్మాసు ద్వీపం నుంచి డైరెక్ట్గా పరలోకానికి కొనిపోబడ్డాడు. ఎక్కడ ఆగకుండా పరలోకానికి కొనిపోబడి మనకంతా ఈ ప్రకటన గ్రంథాన్ని రాసి ఇచ్చాడు. తర్వాత అస్సలైన వ్యక్తి, మనకు బాగా ముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు కూడా పరలోకానికి కొనిపోబడ్డాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8 నుంచి 11వ వచనం వరకు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండెను. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. అదే విధంగా అమ్మ, ఇప్పుడు నాకు తెలిసినవి నేను రాశాను. ఇంకా మీకు ఎవరైనా కొనుక్కోబడినట్లు తెలిస్తే చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను అనుకుని వీరు ఫిలిప్పు, తర్వాత అపోస్తలుడైన పౌలు, యోహాను, యేసుక్రీస్తు వారు. ప్రభువు మనకు దేవదూతల శిష్యులు చూచుచుండగా 2 దేవదూతల క్రీస్తు అక్కడ నుంచి ఆరోహణమయ్యి దేవుని యుద్ధకు కొనిపోబడ్డాడు. కాబట్టి ఇంకా ఎవరైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితివో ఆ రీతిగానే ఆయన అక్కడ నుండి తిరిగి వచ్చునని వారితో చెప్పాను. తర్వాత కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకున్నాడు. మనకు తోడుగా ఆయన ఎవరిని విడిచిపెట్టాడంటే పరిశుద్ధాత్మను మన కోసము విడిచి వెళ్ళాడు. ఎందుకంటే ఈ సైతాన్ని ఎదిరించడానికి శక్తి చాలదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటేనే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి మనం ఆ శక్తితో సైతాన్ని ఎదిరించాలి. యూదయ సమరయ అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రదేశంల గురించి దేవుడు చెప్పినాడు, కానీ మన చుట్టుపక్కల ఉండే ప్రదేశంలో పేర్లు మనం అనుకుందాం. గలిలయకు చుట్టుప్రక్కల ఉన్న పేర్లు దేవుడు వాటితో చెప్పినాడు. యెరూషలేము, యూదయ, సమరయ, భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. కాబట్టి మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాం. కాబట్టి మనం కూడా దేవునికి సాక్షులై ఉండాలి. తర్వాత ఆయనకు భూది గంతముల వరకు సాక్షులై ఉందని దేవుడు చెప్పిన విధంగా ఆయన సువార్తను మనము ప్రకటించాలి. కానీ మనం మాత్రము అది చేయటం లేదు. అది మనం గట్టిగా చెప్పగలము, సువార్త ప్రకటన మనం అసలు చేయటం లేదు. తర్వాత మరి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, మనకు 2వ రాకడ కంటే ముందుగా సంఘము ఎత్తబడుతుంది. సంఘము అంటే ఏంటమ్మా? సంఘం అంటే మన రక్షణ సంఘము, సిఎస్ఐ సంఘము, బ్యాప్టిస్ట్ సంఘము, ఈ విధమైన సంఘాలు కాదు. అంటే దేవుని చేత
ఎన్నుకొనబడిన వారు. సంఘము అంటే దేవుడికి ప్రత్యేకింపబడిన వారు, క్రీస్తును నమ్మి, క్రీస్తుని విశ్వసించి, క్రీస్తుని రక్షకునిగా స్వీకరించి, దేవునికి ఇష్టమైన వారుగా ఈ లోకంలో జీవించి ఉండి ప్రత్యేకించబడిన వారే విశ్వాసుల సమూహము. విశ్వాసుల సమూహంనే దేవుని సంఘము అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా, మరి ఒక కర్నూలు కాదు, ఒక హైదరాబాద్ కాదు, పక్కన ఉండే ఊరు కాదు, అన్ని ఊర్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరూ కూడాను దేవుని సంఘంగా ఎత్తబడతారు. ఆ స్థలం వచ్చినప్పుడు, మనకు ఆ సమయం వచ్చినప్పుడు, మన సమయం వచ్చినప్పుడు, దేవుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు మనందరము కూడాను ఎత్తబడతాము. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 24, 186 పేజీ అమ్మ. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 24 వరకు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియ్యుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి, ఎవడను కీడునకు ప్రతికీడు ఎవనికైనానో చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగగా ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను చాలమ్మా. ఇప్పుడు అదంతా, దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదమ్మా. అదంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అది చదువుతుండగానే మనకు అర్థమైపోతా ఉంది ఏం చేయాలా, ఎక్కడ ఉండాలా, ఏం చేయకూడదు అనేది. తర్వాత ఇంకొకటి, మనకు ఎప్పుడు మనము సాధారణంగా వింటూ ఉన్నది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం సాధారణంగా ఈ వచనాలు వింటూనే ఉంటాము. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి మనము దేవుని ఎడల మనము కొనిపోబడతాము అని సంఘం ఎత్తబడిన తర్వాత మనం అక్కడే ఏమి ఉండిపోము, 3వ ఆకాశంలో ఏమి ఉండిపోము. తర్వాత ఏమవుతాం, మనము దేవుడు వచ్చినప్పుడు మరలా మనము దేవుణ్ణి ఎదుర్కొని దేవునితో పాటుగా మనము ఇక్కడికి వస్తాము. వచ్చిన తర్వాత ఆకాశ మండలమునకు మేఘముల మీద మరలా మనము కొనిపోబడి సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉంటాము. ఎందుకు మనల్ని కొనిపోతాడు అనంటే, కొన్ని మాటలు చూద్దామమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 44. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 44 వరకు నేను చదువుతానమ్మా. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము అంటే క్రీస్తు జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాముకి రెండవ ఆదాముకి ఏంటంటే భేదము,
మొదటి ఆదాము ప్రాణంతో ఉన్నాడు, ఆ ప్రాణము ఆయన కోల్పోయినాడు. తర్వాత ఈ రెండవ ఆదాము వచ్చినప్పుడు ఏమైంది? శరీరము, మన శరీరము క్షయమైనదిగా అంటే నాశనమయ్యే విధంగా మనకు విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. కాబట్టి మనము ఇది గ్రహించుకోవాలి. మనందరి శరీరాలు కుళ్ళి కృషించిపోతాయి, కానీ వెంటనే మనం మరణించగానే మన ఆత్మ వెంటనే దాన్ని కలుగజేసిన దేవుని యొద్దకు అది వెంటనే వెళ్ళిపోతుందని వాక్యంలో చెప్పబడతా ఉంది. ఇద్దరు నిద్రించుచుండగా ఒకరు విడిచిపెడతారు, ఒకరు కొనుపోబడతారు. తిరుగట్రాయి విసురుచుండగా ఒకరు కొనుపోబడతారు, ఒకరు విడవబడతారు. ఇవన్నీ కూడా కొనుపోబడిన వారికి దేవుడు అనుగ్రహించు ఒక వరం. అది దేవుని ఎటువంటి వరం అది అంటే దేవుని యొక్క మనము దేవునికి లోబడి దేవునికి విధేయులమయ్యి దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవునికి ఇష్టమైన వారంగా దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ఇచ్చినటువంటి మాటలను మనం మీరకుండా ప్రతి ఒక్కటి మనం ఆచరించినప్పుడు మనమందరం కూడాను అక్షయమైన శరీరముతో మహిమగల శరీరంతో మనము లేపబడతాము. దేవుడు అటువంటి వారికి కొన్ని వరములు ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ వరములు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 180 పేజీ, 180 పేజీ నేను తీస్తాలేండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. కాదమ్మా, కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 మన పౌరస్త్యం పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అన్న రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్, మన ఇండియన్ సిటిజన్షిప్ మనం ఇక్కడ బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది. కానీ యాక్చువల్గా మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నదంట. అక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? మన ఈ దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరంతో సమానంగా చేస్తానంటున్నాడు. ఎంత ఘనమైన స్థితి కదా మనది. మన ఇటువంటి ఈ చెత్త శరీరము, ఈ పాపం శరీరము, ఇది అవిధేయత కలిగిన శరీరము, ఇటువంటి శరీరాన్ని మనము పాపములు ఒప్పుకొని మనం పాప క్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో మనము కడుగబడి మనము పరిశుద్ధతను మనం ఆపాదించుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును, సమరూపము గలదానిగా మారుస్తానంటున్నాడు. మన శరీరాన్ని ఆయన మారుస్తానంటున్నాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 214 పేజీ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-13 వచనములు ఏమంటే కాలము శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమైనను. మీరు ఆయనను చూడకపోయినను ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి ఏమంటున్నారు, మనకు కొద్ది కాలమే మనకి శ్రమలు. సువర్ణం ఏ విధంగా అయితే కాల్చటం వలన అది అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నదో, అట్లాగే మనకి ఈ లోకంలో ఉండే కష్టముల వలన, నష్టముల వలన, ఇరుకులు ఇబ్బందుల వలన మన యొక్క మంచితనము, మన యొక్క విధేయత బయటపడుతుంది. అప్పుడు దేవుడు ఏమిస్తానంటున్నాడు మనకు? మెప్పు, ఘనత, మహిమ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకిస్తాడంట ఆయన. మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిన వారమైతే, మనము ఈ లోకంలో మనము సైతాను పెట్టు శోధనలకు, సైతాను మనల్ని పెట్టే హింసలకు అన్నిటికీ మనం ఓర్చుకున్న వారమైతే ఏం చేస్తానంటున్నాడు దేవుడు? మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఘనత ఇస్తాడంట, మనకు మహిమ ఇస్తాడంట. కాబట్టి మీరు ఆయనను చూడకపోయినను ఆయన మిమ్ములను ప్రేమించుచున్నాడు. ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణను పొందుచు చెప్ప అశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కాబట్టి మనము ఇవన్నీ మనకు రాబోవు ఈ మెప్పులు, ఈ వరములు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మన ప్రవర్తనను మనం సరి చేసుకొని, మన మార్గమును మనం సిద్ధపరచుకొని, బుద్ధిగల కన్యకలలాగా మనమైతే పెళ్ళికైతే పిలువబడుతున్నాము, కానీ పెళ్లి కుమారుడు వచ్చేసరికి సిద్ధంగా ఉన్నామో లేదో మరి. మన దివిటీలలో నూనె ఉన్నదో లేదో మరి మనకైతే తెలియదు. పిలువబడ్డాం, పెళ్లి కుమారుడు పెళ్లి విందుకు పిలువబడ్డాము, కానీ ఆ పెళ్లి విందులో పాల్గొంటామా లేదా అనేదే ముఖ్యము. కాబట్టి మనము సిద్ధపడేటట్లుగా మనల్ని మనము సిద్ధం చేసుకోవాలా అని వాక్యము హెచ్చరిస్తూ ఉందమ్మా. తర్వాత మరలా అదే దాంట్లో 5వ అధ్యాయంలో 4వ వచనంలో 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి వస్తున్నాయి అంటే, ఫస్ట్ది మనకు పరలోకమందు పౌరస్థితి వస్తుంది. దేవుడు మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తానంటున్నాడు. తర్వాత మనం ఈ శోధనలకు వీటన్నిటికీ తట్టుకొని నిలబడి దేవునికి విధేయులమై నిలబడినప్పుడు దేవుడు మనకు మెప్పును, ఘనతను, మహిమను మనకే ఇస్తానంటున్నాడు దేవుడు. మనం కదా ఇవ్వాల్సింది దేవునికి ఘనత, మహిమ. కానీ దేవుడే మనకు మహిమ, ఘనత, మెప్పు ఇస్తానంటున్నాడు. తర్వాత వాడబారని మహిమ కిరీటమును ఇస్తానంటున్నాడు. తర్వాత శోధనను సహించువాడు ధన్యుడు, అతడు ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. మహిమ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటము, జీవ కిరీటము ఇవన్నీ కూడా మనము పొందగలుగుతాం. ఎప్పుడు? మనము దేవుణ్ణి ఎదుర్కొనుటకు మనము సిద్ధపడినప్పుడు, దేవుడి కొరకు మనము ఎదురు చూచి ఆయనను అర్హత సంపాదించినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. తర్వాత దేవుడు మనందరి కోసము పరలోకంలో ఇప్పుడు ఈయన పునరుద్ధానమై అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మరలా తిరిగి మన దగ్గరికి వచ్చే వరకు దేవుడు మంచి ఇంజనీరింగ్ వర్క్ చేస్తూ ఉన్నాడు అక్కడ పరలోకంలో. మనందరి కోసము రకరకాలైన ఇళ్లను కడుతున్నాడంట. నేను పరలోకమందు మీకు నివాసము ఏర్పరుస్తాను, సిద్ధపరుస్తాను, నేను వచ్చి మీరు నాతో పాటు ఉండినట్లుగా మిమ్మలను తీసుకెళ్తాను అని అంటున్నాడు.
కాబట్టి మనము దేవుడు మన కొరకు ఏర్పరిచే గృహం కొరకే మనం ఎదురు చూడాలి. ఇక్కడ గృహాలు మనం కట్టించుకుంటున్నాంలే, కట్టించుకోకూడదని కాదు, కానీ అక్కడ పరలోకంలో మనము ధనం సమకూర్చుకొని అక్కడ గృహము కట్టుకోవటానికి, అక్కడ మనకు ఒక నివాసం ఏర్పరచుకోవటానికి మనం ఇక్కడ సిద్ధపడాలి అనేది మనము చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో టీచర్లు చెప్తున్నారు, మన తల్లిదండ్రులు చెప్తుంటారు, పాస్టర్లు చెప్తుంటారు. ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే ఆ మీటింగ్స్కి పొలోమని వెళ్ళిపోతాం మనం అందరం. వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు మీటింగ్లు ఉన్నాయంటే అన్ని రోజులు విని 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 వస్తాము. కానీ మళ్ళీ 4వ రోజు నుంచి యథా రాజ తథా ప్రజ అట్లా అట్లా అయిపోయినాం మనం అంతే. ఇంకా దానికి ఒకరని కాదులేండి, అందరము ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు నేర్చుకున్నాం, ధన్యతలు నేర్చుకున్నాము. ఆత్మ ఫలాలు అయితే ఇంకా కంటతో వచ్చేసి ఉంటాయి మనకు. శరీర కార్యములు ఏవి అడిగినా కూడాను మన సిఎస్ఐ వాళ్ళు, మన చర్చి వాళ్ళు ఏది అడిగితే అది కంటత చెప్పేస్తాం మనము. ఊరికే లిటరల్గా మనము. కానీ మనం వాటిని ఫాలో అవుతున్నామా లేదా అనేది మనము గ్రహించుకోవాలా. మనము దేవుణ్ణి ప్రతిరోజు అడగాల, దేవా నేను తప్పకుండా నీ రాజ్యంలో చేరేటట్టు నాకు శక్తిని అనుగ్రహించు, నాకు అవకాశం అనుగ్రహించు. నేను ఏం చేస్తే నేను నీ రాజ్యంలో నేను ప్రవేశిస్తాను, నేను నీ సన్నిధిలో ఎత్తబడతాను, నీ రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే నేనేం చేయాలి తండ్రి అని మనల్ని మనము దేవుణ్ణి ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలా. మనం ఒకవేళ విడవబడే గుంపులో ఉంటే మనం ఏమైపోతాము? ఇంకా సైతాను పెట్టు కష్టములకు నష్టములకు, ఎప్పటికి పాతాళంలో ఉండే అగ్ని జ్వాలలకు, అవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం అమ్మ, లేట్ అవుతుందా? ఏం పర్వాలేదమ్మా, చెప్పు. అదే ఇంకా నైట్ ప్రేయరే కదా, లేట్ అయినా పర్వాలేదు అన్నట్టు నేను కొంచెం నిదానంగా చెప్పండి ఏం పర్వాలేదు, టైం ఉంది. అదే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు చదువుతాను చూడమ్మా. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన రక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనకు అన్ని విషయాలు బాగా అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ప్రతి ఒక్కటి ఉంది. మనకు ఎట్లా ఉండాలి మనము అనేది ఎంత క్లియర్గా ప్రతి దాంట్లో ఉంది. నీతితో ఉండాలా, భక్తితో ఉండాలా, స్వస్థ బుద్ధితో ఉండాలా, స్వస్థ బుద్ధితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తర్వాత 192 తిమోతికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు. తిమోతికి రాసిన మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉంటాము. ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుతురు. అట్టివి మనుష్యులను నష్టములలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.
కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. ఎవరంటే ఎగ్జాంపుల్ యూదా అంతే కదా, డబ్బుకు ఆశించి బాధలతో విశ్వాసం నుంచి తొలగిపోయి, కాబట్టి లాస్ట్కమ్మ ఇంకొకటి ఆ, ఒక్క దైవజనుడా వచనం. అదేనండి. ఆ, నీవైతే అవునమ్మా. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొట్టి సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన యేసుక్రీస్తు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంతే అమ్మా, అదే అమ్మా. అంత మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. అన్న వస్త్రంలో గలవారమై తృప్తి వినపడుతుందమ్మా. అవుతుందండి, వినపడుతుంది. అది మధ్యలో కట్ అయింది, అందుకని మనము ఏమీ ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి ఎట్లా ఉండాలంట, అన్న వస్త్రంలో గలవారమే ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ఏమి కలిగి ఉండమంటున్నాడు? విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, నీతిని, భక్తిని కలిగి ఉండమంటున్నాడు దేవుడు. కాబట్టి మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందటానికి మనము ఎంతో శ్రమ పడాలా, ఎంతో కష్టపడాలా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనము ఎంత ఈ లోకంలో ఎంత జీవించినా కూడా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత మనకు ఏమి ఉన్నా కూడాను, చివరికి మనం అందరం కూడాను దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమే, దేవుని నిత్య జీవంలో మనము ఉండవలసిన వారమే. కాబట్టి దేవుని నిత్య జీవంలో మనం ఉండాలి అంటే టక్కన మనం వెళ్ళిపోగానే అక్కడ ఉండలేము. ఈ లోకంలో ముందు దానికి సిద్ధపాటు ఉండాల. సిద్ధపాటు ఉండి సిద్ధపరచుకొని మనల్ని మనము ఇది చేసుకొని దేవునికి, నేను ఒక్కొక్కసారి అనుకుంటుంటా, పాతకాలంలో చక్కగా అసలు ఈ ప్రవక్తలను అడిగే వాళ్ళందరూ, ఇదిగో ఇది మేము చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇట్లా చేస్తే ఏమవుతుంది, మేము యుద్ధానికి పోవచ్చా పోకూడదా, అట్లా మనకు కూడా ఇట్లా ఉంటే బాగుండేదేమో, మనం కూడా అడగొచ్చు, దేవా నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఎంత దూరంలో ఉన్నాను నేను దేవునికి అని చెప్పేసి అప్పుడప్పుడు అనకూడదు, కానీ అట్లా అనుకుంటుంటా నేను. అట్లా ఉంటే ఎంత బాగుండేదో, అసలు మనము ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నాము అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటాను నేను. మనము ఇప్పుడు దేవుని వద్దకు కొనుక్కోబడాలి, దేవుని సంఘాల్లో మనం ఎత్తబడాలి అనుకున్నప్పుడు మనము ఈ లోకంలో మనము దానికి సిద్ధపరచుకోవాలి. మన తర్వాత ఏమంటున్నాడు దేవుడు? నేను వచ్చినప్పుడు వాని క్రియ చొప్పున మీకందరికీ నేను సిద్ధపరిచిన జీతం ఉంది నా దగ్గర అంటున్నాడు. మనకు మరి ఎంత జీతము ఇస్తాడో దేవుడు తెలియదు, కానీ మనందరికీ జీతం సిద్ధపరిచి ఉంది. మనందరికీ అక్కడ నివాసములు ఏర్పరచబడి ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా దీనికి మనం సిద్ధపడి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంచు భక్తిగా, నీతిగా, విశ్వాసంగా, పవిత్రంగా దేవుని ఆజ్ఞలను అనుసరించు దేవునికి విధేయులమై విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు మనకందరికీ, మనల్ని అందరినీ రక్షించి దేవుడు ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి గలవాడు. మనం అడిగామంటే, దేవా నా పాపములు ఎర్రగా ఉన్నాయి, వాటిని కడిగి వాటిని పవిత్రపరచు, నన్ను ఈ విధంగా కెంపు వలె ఎర్రనివైనను అది హిమంలాగా చేస్తానంటున్నాడు, రక్తము వలె ఎర్రనివైనను తెలుపుగా చేస్తానంటున్నాడు. కాబట్టి నేను ఈ విధమైన పాపిని నేను, కాబట్టి నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నీ పరలోకమందు
నేను నీకు ఎదురుగా వచ్చి నేను నిన్ను ఎదుర్కొనే భాగ్యం నాకు అనుగ్రహించు అని దేవుణ్ణి మనము అడగాల. అప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడు? ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, మనల్ని క్షమించగలడు, మనల్ని రక్షించగలడు, మనల్ని తన పరలోకమునకు అర్హులుగా చేసి మనల్ని అక్కడికి తప్పకుండా తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం ఆ విధమైన నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. ఒక వచనం పడతానమ్మా. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో చాలు, యేసుని రక్తమందు కడుగబడి వాక్యంతో నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యంతో నిత్యం భద్రపరచబడి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఇంకొక వచనం మీరు పాడండి అమ్మా. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోని నాయనతో నుంటే మేలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి. ఆ వచనం వద్దమ్మా, వేరే వచనం పాడు. అదే కదా నేను పాడింది. కరెక్ట్. శాలిని నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో క్షించిన చాలు. ఆ బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ఓకే అమ్మ, దేవుడు మనలో ఈ వాక్యంని మన మనసుల్లో గ్రహింపజేసి దానిని పాటించి దాన్ని మనము ఫాలో అయ్యే వారంగా ఉండాలని దేవునికి ప్రార్థించుకున్నాము. ప్రియమైన మా ప్రభువా, మా దేవ, మా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు దేవ తండ్రి. మరి మీ యొక్క వాక్యం ఇప్పుడు చదివి మేము గ్రహించుకొని ఉండగా నా దేవ తండ్రి, మరి మేము ఊరికే వాక్యము వినువారముగా కాక తండ్రి, మరి గ్రహించి దానిని పాటించే వారముగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క రాజ్యంలో మేమందరము ఉండునట్లుగా మాకు కృపను అనుగ్రహించండి దేవ తండ్రి. మీరు చెప్పి ఉన్నారు ప్రభా, ఒక్కొక్కరికి తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి తండ్రి ఒక్కొక్కరికి ఒక రాతినిత్తును, దాని మీద క్రొత్త పేరు ఉండును అని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మరి మేము నీ యొద్ద నుంచి తండ్రి మాకు ఇవ్వబడిన పేరును మేము గ్రహించుకొని తండ్రి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించగలిగే భాగ్యం అనుగ్రహించండి. నీతితోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ మేము జీవించినట్లును తండ్రి ప్రభువా, ఈ లోకంలోనికి మేమేమీ తేలేదు నాయన, ఇక్కడ నుంచి ఏమీ కూడా తీసుకొని పోము తండ్రి. కాబట్టి నా దేవ, నా తండ్రి, మేము ఆ సత్యమును గుర్తించుకొని తండ్రి ఎవరితో ఎటువంటి ఉప్పు వేసినట్లుగా మా సంభాషణ ఎల్లప్పుడూ
రుచి కలదిగా ఉండునట్లుగా సహాయం మనకు గ్రహించండి. నా దేవ తండ్రి, ఎప్పటికప్పుడు తండ్రి మా మనసాక్షి మమ్ములను గద్దిస్తూనే ఉంటుంది తండ్రి. ఏ పని చేస్తున్నాను, ఏ మాట మాట్లాడుతున్నాను ప్రభా, మరి సైతానుకు శోధనకు మేము లొంగకుండా ప్రభా తండ్రి, మరి పరిశుద్ధాత్మ దేవుడు, మరి పరిశుద్ధాత్మ మాకు ఇచ్చేటువంటి సలహాను మేము పాటించు తండ్రి ప్రభా, నీ వైపు చూచువారముగా మేము ఉండునట్లును, నీ రాజ్యంలో మీరు వచ్చినప్పుడు తండ్రి, మీ బూర మోగునప్పుడు ప్రభా, మేము మిమ్మల్ని ఎదుర్కొనుటకు, మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకొనుటకు తండ్రి, ఎత్తబడే గుంపులో మేము ఉండునట్లుగా తండ్రి, విశ్వాసులము వీరులముగా మేము మీ వద్ద తండ్రి జీవ కిరీటమును పొందినట్లు మమ్మలను మీరు మెప్పు, ఘనత, మహిమ కలుగజేస్తానంటున్నారు తండ్రి. జీవ కిరీటము ఇస్తానంటున్నారు నాయన, మహిమ కిరీటం ఇస్తానంటున్నారు తండ్రి ప్రభా. వాటన్నిటి కొరకై తండ్రి మరి మేము ఇప్పటి నుండి సిద్ధపడి నీ యొక్క రాజ్యంలో మేము, నీ యొక్క మహిమలో మేము ఉండునట్లుగా మాకందరికీ తండ్రి ఈ ప్రార్థనలో ఉన్న ఒక్కొక్క బిడ్డను పేరు పేరు వరుసన తండ్రి ఆశీర్వదించి దీవించి మాకందరికీ అటువంటి మంచి అవకాశం అనుగ్రహించండి. మాలో ఏమి తప్పులు ఉన్నాయో అవన్నీ మీకు తెలియను నాయన తండ్రి. మేము ఒకవేళ తెలిసినను తెలియనట్లుగా మేము నటించుచున్నామేమో ప్రభు, వాటిని తీసివేసి ప్రభు మా యొక్క అంతరంగములను పరిశోధించే దేవుడవు నాయన. నువ్వు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడవు ప్రభు. కాబట్టి తండ్రి, మీకు ఆయాసకరమైన మార్గము మా యందున్నదేమో చూచి తండ్రి దానిని సరిచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. బుద్ధిగల కన్యకల వలె ఉండి ప్రభు, మరి మీ యొక్క రాజ్యంలో మేము ప్రవేశించినట్లుగా, మీ యొక్క ప్రేమ విందులో, మీ యొక్క వివాహ మహోత్సవంలో మేము పాలు పంపులు పొందినట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కనికరించమని మా ప్రభు అయిన యేసునామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.